మొందా తుఫాన్ కారణంగా నష్టపోయిన పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 2,15,000 రూపాయలు విలువ చేసే పశువుల దానాను అందిస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకులపూడి గ్రామంలో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు అధ్యక్షతన తుఫాను సహాయక చర్యల్లో భాగంగా పాడి రైతులకు ఉచిత దాణా పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పశుసంవర్ధక శాఖ వారు గుర్తించిన నేమం, సూర్యరావుపేట, పోలవరం, వాకలపూడి గ్రామాలకు చెందిన 430 మంది పాడి రైతులకు సుమారు 2,15,000 రూపాయలు విలువ చేసే ఉచిత పశువుల దానాను ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా పాడి రైతులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ తుఫాను వల్ల పాడి రైతులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారికి సహాయం అందించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకెత్ శ్రీనివాస్ బాబా, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలేశ్వరి, టీడీపీ నాయకులు బోళ్ల కృష్ణమోహన్, కరప ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్, పశుసంవర్ధక శాఖ అధికారులు, పాడి రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏం పెడతాం అంటే ఇమీడియట్గా పంపించారు. 5,50,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి మిల్లెట్స్ పశుదానా పంపించారు. మనసున్న మహారాజు ఇద్దరు కూడా చాలా అది ప్రతి చోట కూడా మన గ్రామంలో 189 బస్తాలు వేల పత్రం జరుగుతూ ఉంటాయి. మన గ్రామంలో ఉన్న పశువులకి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క దాని యొక్క ఖరీదు 1,110 రూపాయలు ఖరీదు. ఎక్కడైనా సబ్సిడీ ఇస్తారు, 20% ఇస్తారు, 30% ఇస్తారు, 40% ఇస్తారు. ఇది అక్కడ 100% సబ్సిడీతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం ఉచితంగా పశువులు దానా చేస్తున్నటువంటి కార్యక్రమం. దానికి పైనుంచి మోడీ గారి సపోర్టు, కళ్యాణ్ గారు తీసుకొస్తుంటే ప్రభుత్వ పరిపాలన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకుడు ఆవేళ కంగారు పడింది. 2019లో కంగారు పడ్డారు తప్ప ప్రజలు ఇంకొక 5 ఏళ్ళు ఆవేళ చంద్రబాబు నాయుడు నాయకుడు వాటికి రాష్ట్రం స్థితిగతులే మారిపోవడం చెప్పి నేను చెప్తా ఉన్నాను. అటువంటి నాయకుడిని మనం ఎప్పుడు దూరం చేసుకోకూడదు. ఆయన సపోర్ట్గా నిలబడుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఎప్పుడు కూడా నీతికి నిజాయితీగా నిలబడి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళిద్దరిని మా మొక్కలు చూసి చూడలేదు. అక్కడ చూడండి, పైకి చూడండి, పైనుంచి చూడండి, పైనుంచి అది ఎటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. వాళ్ళు అందించిన పరిపాలన మీకు అందిస్తున్నాము. అందుకే ఎంతోమంది తెలియకుండా మ్యాక్సిమం మీ చేద్దాకా చేరడానికే ఈ మీటింగ్. లేకపోతే మామూలుగా పబ్లిక్కి చెప్పక్కలే మామూలుగా చేసి వెళ్ళిపోవచ్చు. ఈ మీటింగ్ పశువుల దానాకి మీటింగ్ ఎత్తడాను, పశువుల దానాకి మీటింగ్ పెట్టినా, మన బియ్యం ఇచ్చిన దానికి మీటింగ్ పెట్టినా కారణం ఏంటంటే ఆ పైన ఆ మహానుభావులు ఏమిచ్చారో కింద దాకా మీ అందరికీ తెలాలని మీటింగ్లు పెట్టి తద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లాగే మన యొక్క నాయకులతో బాగానే ఉండేది. చాలా వారం రోజుల ముందు నుంచి కూడా తుఫాను వస్తుంది అని తెలిసిన దగ్గర నుంచి కూడా నాయకులందరూ, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీఏ కాదు, వీళ్ళందరూ కూడా ప్రజల్లోనే ఉన్నారు, ప్రజలతోనే ఉన్నారు. ప్రజల్లో మమేకమయ్యి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏం కావాలో అవసరానికి మించింది చూశారు. వాళ్ళందరికీ కూడా మనందరం రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇంత మంచి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా మనకి ఏది అవసరమైతే అది అందుబాటులో ఉంచి ఇంత చక్కగా చూశారు. అలాగే కాకుండా ఇప్పుడు పశువులు ఈ మునిగిపోయి ఇప్పటికీ ఇంకా నీరు అక్కడక్కడ నిలబడిపోయింది. పశువులకి ఏది అవసరం అవుతుందని చూసి పశు దానా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఇంకా ముందుకి చూడాలని, ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన పంతం నానాజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ యోగక్షేమాలు చూడడం కావచ్చు, అన్ని విధాలుగా అధికార యంత్రాంగం కూడా ముందు నడిపించడం, దానికి తగ్గట్లుగానే మన ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఆయన మంచి ఏదైతే ఈ తుఫాను గురించి ఒక సూచన తీసుకువచ్చి వారు సురక్షిత ప్రాంతానికి గడ్డం పట్టుకుని బతిమాలి వారందరినీ కూడా మీరు తుఫాను చిన్న విషయం కాదు, చాలా పెద్ద తుఫాను మీరు ఆలోచించాలి అనే విషయంతో ఆయన తీసుకురావడం అనేది చాలా శుభ పరిణామం. ఆ విధంగానే భగవంతుడి దయ వల్ల మనకి తుఫాను
తుఫాన్ కూడా లేకుండా పోయింది. అయినా కానీ ఏ తుఫాన్ వస్తే ఏ రకంగా ప్రజల్ని మనం ఆదుకుంటాం, అదే విధంగా 3 రోజుల నుంచి చూస్తున్నాం. ఉచితంగానే ఒక రైస్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా, తీర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పాడి రైతులకి అందరికీ కూడా ఉచితంగా ఈ రోజున దానం అందించడం అనేది చిన్న విషయం కాదు. 1100 రూపాయలు బస్తాన్ని ఈ రోజున ఉచితంగా ఇవ్వడం అంటే రైతులు కూడా ఆనందించాల్సిన విషయం. అదేవిధంగా పశువుల కోసం ఆలోచించే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అంటే మనుషులే కాదు, పశువులు కూడా మనుషులతో సమానం. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే మనందరూ కూడా ఆరోగ్యంగా ఉంటాం అనే ఆలోచనతో పశువులు బాగా పాలు ఇచ్చేదానికి మనం దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి అనేక కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి చేతుల మీద జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు కొంతమందికి పొలాలు అయ్యి మునిగిపోయి రైతులకి దానా కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిల్ని ఒక నెల రోజుల గ్రాసం కింద ప్రతి వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర నమోదైన రైతులందరికీ ఒక్కొక్క బస్తా చొప్పున మనకు కాకినాడ రూరల్ మండలం తీర ప్రాంత ప్రజలకి 500 బస్తాలు రావటం జరిగింది. ఇలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఏ చిన్న విషయం కూడా ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే సైక్లోన్ వల్ల వదలకుండా చేసుకొస్తున్నారు. ఖచ్చితంగా రైతులకు కూడా మునిగిపోయిన వాటిని ఎస్టిమేషన్ ఎమ్మెల్యే గారు పంపించారు కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం.